ఫార్ములా ఈ కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరం మీద కమిషను, విద్యుత్ రంగం మీద కమిషను, సాధించిందేంది చేసిందేంది? ఇది కాదు కదా తెలంగాణ ప్రజలకు కావాల్సింది. మీరేం చెప్పి అధికారంలోకి వచ్చిర్రు ఆ పని చేయండి కదా. ఇవాళ కేసులు పెడతారు, జైళ్లలో పెడతారు, సరే ఇబ్బందులు పెడతారు. ప్రజల తరపున ప్రశ్నిస్తున్నందుకే కదా ఇబ్బందులు. మీకేం కోపం? కేసీఆర్ మీద కానీ, కేటీఆర్ గారి మీద కానీ, హరీష్ గారి మీద కానీ, మా మీద కానీ ఏం కోపం? మేము మాట్లాడుతున్నాం కాబట్టే కోపం కదా. ఎందుకో బీజేపీ వాళ్ళ మీద కేసులు పెడతలేడు రేవంత్ రెడ్డి గారు. బీజేపీ వాళ్ళు అంటే ఏమైనా భయమా? లేకపోతే బీజేపీ వాళ్ళతో నలయ బలాయా? బీజేపీ వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు కదా కొంతమంది, బీజేపీ వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు కదా. వాళ్ళ మీద ఏముండే చెట్టపట్టలు వేసుకొని తిరుగుతారు. అదే బీఆర్ఎస్ ని మాత్రం టార్గెట్ చేస్తారు. బీజేపీ ఒక్కటని వాళ్ళు అంటారు. ఎక్కడొక్కటి ఆయననే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చే బడే బాయ్ చోటే బాయ్ అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది ఆయననే. పార్లమెంట్ ఎన్నికలు రెడీ ఉండే కదా, మేము ఎన్నడూ రెడీ లేం. మేము ఆనాడైనా ఈనాడైనా 2028 అసెంబ్లీ ఎలక్షన్స్ బీఆర్ఎస్ బీజేపీ పొత్తుతోనే పోతాయని అనుకుంటున్నారు. ఎవరు అనుకుంటున్నారు? ప్రజలు. ఏ ప్రజలు? కాంగ్రెస్ వాళ్ళు. తప్పండి. అంటే రేవంత్ రెడ్డి జరగదా? రేవంత్ రెడ్డి గారు తెలివిగా ఏం చేస్తున్నాడంటే ప్రజల దృష్టిని మరల్చడానికి తాపకు అంశం తెర మీదకి తీసుకొస్తాడు. తాపకు అంశం ఓ రోజు ఫోన్ ట్యాపింగ్, ఓ రోజు బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అంటాడు, ఓ రోజు ఫార్ములా కేసు అంటాడు, ఇంకో రోజు ఇంకో కేసు అంటాడు, ఇంకో రోజు ఇంకో కమిషన్. ఈ మాట నేను కాదు, బీఆర్ఎస్ బీజేపీ పొత్తు లేకపోతే అలయన్స్ అండర్స్టాండింగ్ రేవంత్ రెడ్డి అంటున్నారు. కవిత అన్నారు. ఎప్పుడన్నా కవిత అన్నారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజీనామా ఇచ్చేటప్పుడు లేకపోతే కేసీఆర్ కి రాసిన లేఖలో చెప్పారు బీఆర్ఎస్ అనేది ఉండే, బీజేపీని కొంత అనేది ఉండే అన్నారు. చాలా అంటున్నాం కదా, బీజేపీని అనేది ఉండే. మన చాలా అంటున్నాం కదా. ఏప్రిల్ 27 ప్లీనరీ మీటింగ్ బహిరంగ సభ జరిగిన రోజు బీజేపీని తిట్టేది ఉండే. ఆపరేషన్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒక మాట అంటున్నా, ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా కేసీఆర్ గారు మాట్లాడినంట అది బీజేపీని తిట్టినట్ట, కొట్టినట్ట, ముద్దు పెట్టుకున్నట్ట మీరు చెప్పుర్రి. ఏమన్నట్టు అది? ఆపరేషన్ కగార్ పేరిట వేల ఎకరాల, వేల హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఛత్తీస్గఢ్ గాని, మహారాష్ట్ర గాని, తెలంగాణ బార్డర్లో అమాయక ఆదివాసులను చంపుతున్నారు. 10 మాటలు రేవంత్ రెడ్డి అంటే ఒక మాట, 10 మాటలు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఒక మాట ఏదో అట్లా వదిలేరు. నా మాటనండి, అంత ఇంపార్టెంట్ సబ్జెక్టు ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు మాట్లాడలేడు. మన జాతి బిడ్డల్ని, మన దేశ బిడ్డల్ని మనం చంపుకోవడం ఏంది? కావాలంటే ఇదేం పద్ధతి? ఈ ఆపరేషన్ కగార్ పేరిట చేస్తున్న దుర్మార్గాలను ఇమీడియట్ గా ఆపండి కేసీఆర్ గారు మాట్లాడింది బీజేపీకి వ్యతిరేకంగానే కాదా? సో కేసీఆర్ గారు స్టాండ్ వెరీ క్లియర్. ఆనాడు ఉన్నటువంటి సభలో బీజేపీని అన్నారు, కాంగ్రెస్ కూడా అన్నారు. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు అన్నారు బీజేపీతో అండర్స్టాండింగ్ నడుస్తుందని చెప్పి. ఇప్పుడు కవిత గారు మా పార్టీ కాదు, వారు ఏమన్నా అది ఇర్రిలవెంట్, దానికి మేమెట్లా బాధ్యత? పార్టీ కాకుండా ఎందుకు అట్లా అన్యాయం చేశారు? ఎవరు? మీరు. మేము ఎందుకు అన్యాయం చేసినాం? ఉద్యమంలో ఆమె కూడా ఉన్నారు. అట్లా ఇంటి మనిషిని బయటికి పంపించి. మేము ఎవ్వరికి అన్యాయం చేయలేదు, మేము ఎవరిని ఏమనలేదు. కానీ ఆమె రోజు మిమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఇప్పుడు నేనేమంటున్నా ఒక మాట, అంతిమంగా భరత్ గారు తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది ముఖ్యం. సరే, వారేమంటున్నారా, మీరేమంటున్నారా, నేనేమంటున్నా అనే దానికంటే ఇవాళ తెలంగాణ ప్రజల అవసరం ఏంది, తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏంది, తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఈ ప్రభుత్వాలు కేంద్రం కానీ రాష్ట్రం కానీ తెలంగాణ ప్రజలకు ఏం చేస్తున్నాయి, ఇది కదా ముఖ్యం. అంటే అవినీతి, కాళేశ్వరము లేదా మిగతా అవినీతి గురించి కవితనే ప్రామినెంట్ గా మాట్లాడుతున్నారు. ఎప్పుడు మాట్లాడారు? ఏమన్నా చాలా సందర్భాలు మాట్లాడారు. ఇప్పుడు నిజంగా కాళేశ్వరం కేసు వచ్చినప్పుడు కేసీఆర్ ఏం తప్పు లేదు, దీనిలో వేరే వాళ్ళు ఇరికిచ్చారు అది అని మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు తప్పులేదని అన్నారు. కేసీఆర్ తప్పులేదు, కానీ మిగతా వాళ్ళు ఇరికిచ్చాల్సి వచ్చింది, దీనిలో రీడిజైనింగ్ లో లేదా మిగతా వాటిలో జరిగిందని చెప్పారు. నేనేమంటున్నా, హరీష్ పేరు చెప్పారు, సంతోష్ పేరు చెప్పారు, వారెవరి పేర్లు చెప్పారు, వారెవరి గురించి ఏం మాట్లాడారు అనేది పక్కన పెడితే అంతిమంగా నేను అంటున్నది ఏంటంటే ఇవాళ తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏం కావాలనుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ఇందిరమ్మ రాజ్యం పేరిట ఇవాళ రౌడీలో దుర్మార్గపు పాలన నడుస్తున్నది, ఈ పాలన పోవాలి, కేసీఆర్ గారి నాయకత్వం మళ్ళీ తెలంగాణకు రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే నేను ఇందాక చెప్పినట్టుగా నాయకత్వం రావాలని కోరుకుంటారు. కానీ కేసీఆర్ సైలెంట్ గా ఉంటారు. పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఒక్కసారి బయటకు వచ్చారు. ఏప్రిల్ 27 ప్లీనరీ ఒప్పుకుంటా, సక్సెస్, గ్రాండ్ సక్సెస్. కానీ 3 రోజుల్లోనే మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే కుటుంబంలోనే చిచ్చు మొదలైంది. మే 1వ తేదీ మేడే తెలంగాణ సామాజిక తెలంగాణ రాలేదని. కేసీఆర్ గారి కుటుంబం కాదని మీరు అనుకుంటున్నారా? లక్షలాది మంది కార్యకర్తలం కేసీఆర్ కుటుంబం కాదా? లక్షలాది మంది నాయకులం కేసీఆర్ కుటుంబం కాదా? కేసీఆర్ గారు మమ్మల్ని ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కావచ్చు, కానీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కాదు, యాక్చువల్ ఫ్యామిలీ. వీఆర్ యాక్చువల్ ఫ్యామిలీ. తెలంగాణ మొత్తం కూడా కేసీఆర్ ఫ్యామిలీ, ముఖ్యంగా బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం వీఆర్ యాక్చువల్ ఫ్యామిలీ. మేమే ఫ్యామిలీ. మీరు ఎంతసేపటికి ముగ్గురిని నలుగురిని ఫ్యామిలీ అనుకుర్రి, మేమే ఫ్యామిలీ. ఎంటైర్ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ప్రతి కార్యకర్త కేసీఆర్ కొడుకే, కేసీఆర్ బిడ్డనే.
ప్రతి నాయకుడు కేసీఆర్ కొడుకే, కేసీఆర్ బిడ్డనే. మేమందరం కేసీఆర్ పిల్లలమే. పబ్లిక్ అట్లా ఆలోచించారు కదా, వాళ్ళు అట్లా ఆలోచిస్తున్నారు. ముస్లిం అని అనుకోరా? అస్సలే అనుకోరు. మీరు అనుకుంటున్నారు, మీడియా కొద్ది మంది, మిగతా వాళ్ళు మాట్లాడిన ఎవరు దానికి, అనుకుంటలే. కవిత మాట్లాడిన దానికి కొంత ఇంపార్టెన్స్ ఇస్తారు కదా, ఓ ఇంట్లో మనిషి చెప్తున్నారని చెప్పి. నేనేమంటున్నా, కేసీఆర్ ఇంటి గుట్టును ఆమె చెప్పేస్తున్నారు. కేసీఆర్ గారికి మేమంతా పిల్లలమే, మేమందరం ఆయన కుటుంబ సభ్యులమే. సో వాళ్ళు మాట్లాడింది ఏం మాట్లాడిరు ఏందనేది అది కవితను సరిగ్గా హ్యాండిల్ చేయలేదు. ఆమెకు రెస్పెక్ట్, గౌరవం ఇచ్చుంటే, బయటికి వెళ్ళుంటే ఇంత డ్యామేజ్ జరుగుండేది కాదు. ఆ వ్యవహారాన్ని సరిగ్గా డీల్ చేసుంటే, ఇక అది ఆమెను సస్పెండ్ చేయకుండా ఉంటే. నేనేమంటా భరత్ గారు, అది పెద్ద సబ్జెక్టు, పార్టీ అధిష్టానం వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి సబ్జెక్టు, దాని మీద నేను ఎక్కువ కామెంట్ చేయను. కానీ నేనేమంటున్నంటే, అంతిమంగా తెలంగాణ ప్రజలు కోరుకునేది కేసీఆర్ రావాలి, మళ్ళీ సార్ ముఖ్యమంత్రి కావాలి. కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు, 1,06,00,000 రూపాయలు జీతం తీసుకున్నారు. ఆ జీతం రికవర్ చేద్దామని మొన్న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో రేవంత్ రెడ్డి అంటున్నారు. అది రేవంత్ రెడ్డి ఎప్పుడు వస్తారు కేసీఆర్ అసెంబ్లీకి, ఎప్పుడు వస్తారు? అసెంబ్లీ కాకుండా ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్ పెట్టారు, పాలమూరు ప్రాజెక్టుల గురించి బహిరంగ సభ అని జనవరిలో చెప్పారు. ఇప్పటికీ రేవంత్ రెడ్డి సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వీళ్ళ గురువు చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ గా అసెంబ్లీలోనే నేను అసెంబ్లీకి రానుపో అని చెప్పేసి వెళ్ళిపోయిండు. వచ్చారు 2 years వచ్చారు. 2 years వచ్చినా అసెంబ్లీకి రానని మిగతా 3 years వెళ్ళిపోయారు. అదెందుకు గుర్తుకు రాదు? కేసీఆర్ గారు సందర్భానుసారంగా, సమయానుకూలంగా ఎప్పుడు బయటకు రావాలో, ఎప్పుడు ఎట్లా రావాలో అప్పుడు అట్లా వస్తారు. ఇప్పుడు హరీష్ గారు, కేటీఆర్ గారు, మా పార్టీ నాయకత్వం మేమంతా పనిచేస్తూనే ఉన్నాం కదా. కేసీఆర్ గారే రావాలి, కేసీఆర్ గారే ఉండాలి. కేసీఆర్ గారు చెప్పండి, మేము పనిచేస్తామా? ఆరోగ్యం బాగుందా? చాలా బాగుంది. మీరు అత్యంత సన్నిహితులు, మొన్న కూడా పోయి కలిసారు కదా. కలిసి వచ్చిన నేను 1.5 hours సార్తో ఉన్నా, లంచ్ చేసినా, కలిసినా, వచ్చిన సారు చాలా హెల్దీగా ఉన్నారు, చాలా మంచిగా ఉన్నారు, చాలా విషయాలు అడిగి తెలుసుకున్నారు. సో ఏమన్నారు మీరు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత? 16 రోజులు నిన్ను జైల్లో పెట్టిరు కదా, ఇబ్బంది పెట్టిరు, చూసుకుందాం. సరే మంచిది, కానీ ఇప్పుడు వాళ్ళ టైం ఓకే, నో ప్రాబ్లం, భయపడక, గట్టి ఉండు, పార్టీ మొత్తం నీ వెనకాల ఉంటుంది, ఏం కాదంటే. లేదు సార్, నాకు జైలు కొత్త కాదు, కేసులు కొత్త కాదు, ఇవన్నీ కొత్త కాదు, నో ప్రాబ్లం సార్, పని చేస్తా, ఫైట్ చేస్తా, అట్లేముందని నేను అన్నా.